కోట్ల రూపాయలు మరో ముఖ్యమంత్రి గారు కూడా చూసినట్టు లేరు. అది నెక్స్ట్ విజిట్ లో తప్పనిసరిగా వెళ్ళి చూస్తాను. కొంచెం ఐటీ ఈవెంట్స్ కదా ఇంకా వాడుకోవచ్చేమో అనుకుంటున్నాను. దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు ఖర్చు పెడతామని ఆనాడు హామీ ఇచ్చాను. ఇప్పుడు కార్పొరేషన్కి నిధులు ఇచ్చిన తర్వాత మనం మొదటిగా చేసేదంటే అది ఆ సామాజిక వర్గాన్ని చేయుతాం. అంటే వాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి అనేక మోడల్స్ ఏర్పాటు చేయాలి. సో కార్లు కొనేదానికో, జేసీబీ కొనేదానికో, టిప్పర్ కొనేదానికో అట్లా ఒక మోడల్, మా చేనేత సోదరులకు వచ్చి గల మగ్గాలు ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ చేసేదానికి అలాంటి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి మార్కెట్కి లింకేజ్ చేసి ఒక కుటుంబానికి లోన్ ఇస్తే ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అన్నా ఇప్పుడు మద్యం కుంభకోణం జరిగింది, ఇసుక కుంభకోణం జరిగింది, మైనింగ్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. పెద్దలు ఇప్పుడే అడిగారు, భూమిలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. అవన్నీ బయటికి తీస్తాం. రెండోది ఇల్లీగల్ కట్టడాలు ఏమంటే అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతారు, ఏంటి వివరాలు కనుక్కుంటారు, దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మా గతంలో నేను చాలా స్పష్టంగా పాదయాత్రలో హామీ ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఒక యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ ఇస్తే బాగుంటుందని ఆనాడు నేను చెప్తాం కూడా జరిగింది. అంటే ప్రభుత్వంలో ఆ సంవత్సరంలో వేకెన్సీస్ ఏమున్నాయి అది ఒక పద్ధతి ప్రకారం ఫిల్ చేయాలి. 5 సంవత్సరాల్లో వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్సీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తొలి సంతకం పెట్టారు. అది కూడా అక్కడ ఎవరైతే దానికి వెళ్తున్నారో అంటే ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారో వాళ్ళ కోరిక మేరకు టెట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చి డిఎస్సీ పెడితే బాగుంటుందని కోరారు. అది నేను నాకు వాట్సాప్లో పెడితే అది తీసుకుని నేను చేశాను. అట్లా అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఏపీపీఎస్సీ కూడా ఇప్పుడు చైర్మన్ లేరు, కొత్త చైర్మన్ నియమించాలి, మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి, చేస్తాం. దయచేసి పారిశ్రామికవేత్తల పేర్లు దీంట్లోకి లాగద్దండి. మీ దగ్గర ఆధారాలుంటే చెప్పండి తప్ప లేనిపోలే పైన ఆరోపణలు చేయొద్దు. ఆమె చాలా స్పష్టంగా వేరే పేర్లు చెప్పారు, అధికారుల పేర్లు చెప్పారు, అన్ని కనుక్కుందని నేను మాట్లాడుతున్నాను. అమ్మా నేను మంత్రి 60 రోజులు అయింది. అన్ని స్కూల్స్ 45,000 ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికీ నేను వెళ్ళలేను. ఒక సిస్టమేటిక్గా అన్ని నేను వెళ్తాను. అంటే ఇప్పుడు మా కేజీబీవీలు ఉన్నాయి, నా కింద జిల్లా గ్రంథాలయం, అన్ని గ్రంథాలయాలు నా కింద ఉంది, యూనివర్సిటీ నా కింద ఉంది, మళ్ళీ మన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం నా కిందనే ఉంది. సో పద్ధతి ప్రకారం మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా మేము సంబంధించిన బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ సంబంధించిన శాఖతో సంప్రదింపులు చేసి కలిసి మేము వెళ్తాం. సో అన్ని నేను వెళ్తాను. ఒకే రోజులో అన్ని అవుతుంది కదా, తప్పనిసరిగా అన్నిటికీ వెళ్తాను, వాస్తవాలు తెలుసుకుంటాను. అది నేను చెప్పనమ్మా, రేపు పొద్దున అనౌన్స్ చేస్తాను. కంగారు పడద్దు స్వామి, ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకుంటాం. మీరు చూస్తే తమ్ముడు ఒక్క నిమిషం, నేను ట్విట్టర్లో స్పందించిన దానిపైన ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చాను కదా. మీరు వికలాంగులకి ఐఐటీలో ఎన్ఐటీలో అవకాశం వచ్చి ఒక టెక్నికల్ డిఫెక్ట్ వల్ల వాళ్ళకి అవకాశం కోల్పోతే నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే అధికారులందరూ పరిగెత్తించాలి, ఇప్పించే కదా. 45 మంది వికలాంగులు దానివల్ల బెనిఫిట్ అయ్యారు కదా. అదేవిధంగా నేను ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో నాకు వచ్చిన స్పందించినప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటే ఆ డౌట్ నీకు వద్దు, నేను చేస్తానన్నా. సార్ కొన్ని విషయాల్లో సొంత నిధులు కూడా ఖర్చు పెట్టా, కంగారు పడద్దు, నేను చేస్తాను. నేను టీ కాఫీని వేరే దగ్గర తాగాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ. ఎస్ మేడం.